52,816 కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్ కొన్నదండి. ఈ ప్రభుత్వం ఇప్పటికీ 72,816 కోట్లు వ్యవసాయ అంటే వడ్లు పప్పు దినుసులు నూనె సామాగ్రి ఇలాంటివి వ్యవసాయదారుల నుంచి కొన్నది. అందుకే దానికి జిఎస్డిపి 1వ స్థానంలో నిలబడుతుంది. ఈ స్టాటిస్టిక్స్ ఎక్కడ నుంచి చర్చనీయాంశం అవుతున్నాయి చెప్పండి. అవి దాంట్లో గ్లామరే ఉందండి. అవి చెబితే ఎవరింటారు? ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలే లెక్కలే. నేను ఏదో చెప్తున్నాను సార్, ఇవాళ ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎవరికి ఉపయోగపడుతున్నాడు? ఇదే వ్యక్తి మాట్లాడిన మాట ఛత్తీస్గఢ్ ఏమైందో ఒకసారి చెప్పానండి. ఛత్తీస్గఢ్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ ఏమేమి చెప్పానండి, మధ్యప్రదేశ్ గురించి కూడా చెప్పాడు ఆయన. కాంగ్రెస్ ఏమయ్యి. సో ఇక్కడ ఏంటంటే ప్రవచనాలు చెప్పుకోవడానికి మా చాయంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్పడానికి నేను అస్త్ర సన్యాసం చేశాను, దొడ్డిదారిని వచ్చి 100 కోట్లు కలెక్ట్ చేసుకుని నెగిటివ్ మోడలేషన్స్ ప్రజల్లోకి పంపించడానికి ఉపయోగపడుతున్నాను దానికి అనుకుంటే, వీళ్ళు చేతనైతే తెలుగుదేశం డబ్బులు తీసుకుని కావాలంటే లేదా పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అడుక్కోమని 350 కోట్లు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయమని చూద్దాం. ఇలాంటి వాటికి ఎక్కడా ఉండవు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఒక ఆప్షనల్ ఏంటి ఆప్షన్లు ఇస్తారంటే ఈ ప్రభుత్వం వేసేసి ఆ ప్రభుత్వం కంపారిజన్స్ తీసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఈ కంపారిజన్లో ఏమైనా లోపం ఉందని చెప్పమని చూద్దాం, అవి మాట్లాడరు. రైట్, ఒకసారి బీజేపీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు నమస్తే. రవికిరణ్ గారు మ్యూట్లో ఉన్నారండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. లేదు నాది మ్యూట్ లో లేదు, నాది బానే ఉంది. మీరు ఒకసారి చూడండి. రవికిరణ్ గారు ఓకేనా? నాది మ్యూట్ లో లేదు, బానే ఉంది. ఐ థింక్ ఏదో టెక్నికల్గా ఉంది. ఒకసారి శివపార్తి గారు, సో చూశారు కదా ప్రశాంత్ కిషోర్ లెక్కలు ఎవరికి చిక్కులు తీసుకొస్తున్నాయి. నేరుగా ఆయన లెక్కలే మాట్లాడాడు. ఆ మాట్లాడటం వెనక ఉద్దేశం చిక్కులు అనేది ఎవరికనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ప్రశాంత్ కిషోర్ గారు లెక్కలు ఏమో కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటైతే నిజం ఉందని నేను భావిస్తానండి. ఏంటంటే ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు. ఇందాక ప్రసాద్ గారు ఏదో 16 లక్షలు ఉపాధి కల్పించారన్నారు. మరి ఏ విషయంలో కొంచెం నాకు దానికి సంబంధించి ఒకసారి కొంచెం క్లియర్గా చెప్తే మేము తెలుసుకుంటాము. చూడండి, ఎంఎస్ఎంఈలు నేను కదా ఇచ్చింది, పరిశ్రమ శాఖ జీఓపీ ఇచ్చింది 37,956 యూనిట్లు తెలుగుదేశం హయాంలో 4 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఇదే ప్రభుత్వంలో 6.5% ఎక్స్ట్రా అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి 2.5 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. 16.5 లక్షల ఉద్యోగాలు. మనకి పేపర్లోనేనా లేకపోతే గ్రౌండ్ లో ఏమన్నా సందేహం గ్రౌండ్ అయినాయా లేదా, గ్రౌండ్ అయినాయా లేకపోతే పేపర్ల మీద అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 16 లక్షలు 25 లక్షలు ఇది పేపర్ లేనేసింది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి కూడా ఉంటాయి. అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. వీళ్ళు ఓన్గా ఇనిషియేషన్ తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయినా వీళ్ళ ఓన్ ఇనిషియేషన్ అది నిరంతర ప్రక్రియ, అంతేకాని ఒక ప్రభుత్వానికి అది ఆపాదించొద్దు. ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ అవ్వడం ఇంపార్టెంట్. గ్రౌండ్ అయినాయా వస్తాయి చేసుకుంటారు. ఇప్పుడు మనకు కడప స్టీల్ ప్లాంట్ కూడా 4 సార్లు శంకుస్థాపన చేశారు ఘనంగా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 19,50,000 కోట్లు అన్నప్పుడు ఈ ప్రభుత్వం 13,50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్పిన దగ్గర గ్రాసిమ్ కంపెనీ కదా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. ఆ తెలుగుదేశం ఆయన ఒప్పందమే కదా. అదేనండి నేను చెప్తాను. అంటే ఏ ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా తీసుకున్న డెసిషన్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్ రాష్ట్రానికి విభజనలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని వస్తాయి కదా, దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ ఎలా వస్తాయి మరి అలా ఇవ్వరు కదా. విభజనలో వచ్చిన అప్పులే వచ్చాయి. కొన్ని తెలుగుదేశం ఇనిషియేషన్ తీసుకున్న క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి ఎట్లా ఆపాదిస్తారు మీరు 16 లక్షలు చేశారని చెప్పండి. ఇప్పుడు మనకి అదే చెప్తారండి, పేపర్ మీద చాలా ఉంటాయి. డబ్బులు ఎలా వస్తున్నాయి ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు కియా మోటార్ ఉంది, కియా మోటార్ వల్ల 850 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తుంది. గ్రాసిమ్ నుంచి ఎంత వస్తుంది, అలాగే హీరో మోటార్స్ నుంచి ఎంత వస్తుంది? హీరో మోటార్స్ ఎవరు అధికారంలో? అధికారం కాదమ్మా. ఈ ఇయర్ మనకి ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన హైటెక్ సిటీకి సంబంధించి కొన్ని పనులు జరిగాయి.
తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు తీసుకున్న డెసిషన్లు కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఎక్కువ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారన్న దాని మీద వాళ్ళకి పేరు. మనకి ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను, నీకు ఇంకా ఈజీ అవుతుంది చూడు. 2014లో 29 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యి 2804 కోట్లు వచ్చాయి. 2015లో 51 ప్రాజెక్టులు వచ్చి 4542. 2016లో 79 ప్రాజెక్టులు వచ్చి 11395 కోట్లు. 2017లో 62 ప్రాజెక్టులు 4009. 2018లో 72 ప్రాజెక్టులు 95553. టోటల్ 32803 కోట్ల ప్రాజెక్టులు ఈ టెన్యూర్లో 5 సంవత్సరాల టెన్యూర్లో మీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు 3.5 సంవత్సరాలు ప్లస్ లాస్ట్ 1.5 ఇయర్ తెలుగుదేశం అనుకుంటే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి వస్తే 19లో 73 ప్రాజెక్టులు 34,696. 2020లో 42 ప్రాజెక్టులు 9,840 కరోనా. ఇది 2021లో 47 ప్రాజెక్టులు 10,350 కరోనా. 2022 కూడా ఆల్మోస్ట్ కరోనా సగం దాకా 46 ప్రాజెక్టులు 45,217. 23 జూన్ దాకా అయితే 26 ప్రాజెక్టులు 7,035. 1,103 కోట్లమ్మ. ఇది మనం ఈ జీడిపిలు తర్వాత కేంద్ర ఉత్పత్తులు ఎక్స్పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రం క్యాలిక్యులేషన్స్లో ఎవరెవరు ఎంత వచ్చాయి అన్నది మనందరిది సమిష్టి బాధ్యత. ఇది మీరు అన్నట్టు కంటిన్యూషన్ ఆఫ్ ప్రభుత్వంలో నేను గ్రాసిమ్లెట్ కంపెనీ చెప్తున్నాను, గత ప్రభుత్వ ఒప్పందం ఈ ప్రభుత్వంలో గ్రౌండ్ అయిందని. ఆబ్వియస్గా ఈ 13,50,000 ఒప్పందాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారో నెక్స్ట్ ప్రభుత్వంలో కొంత గ్రౌండ్ అవ్వచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పురోగతి ఆగిపోయిందని మాట్లాడడం చెప్పడం తప్పని చెప్తున్నా. పురోగతి ఆగిపోయిందని చెప్పడం తప్పని నేను కూడా ఏకీభవిస్తా. కానీ పురోగమనంలో ఉంది, ఇది గ్రౌండ్ అయింది అనడానికి మాకు నమ్మకం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలే చూపిస్తున్నారు. సచివాలయాలను కూడా తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారు. సరే 4,50,000 కోట్ల మీదే స్టాండ్ అయి ఉంటారా? రేపు గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత మేము ఎంత అప్పు ఉందో మేము చూపిస్తే దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు వారికి రహస్య జీవోలు దాయాల్సిన అవసరం ఒకటే మాట్లాడుకున్నాం. 34,000 ఎకరాలు సంపాదించాం, 29 గ్రామాలు. ఇవాళ మనం అందరూ సిఆర్డీఏ చట్ట పరిధిలోనే ఉన్నామని చెప్తున్నాం కదా, రైతులకు భరోసా ఇస్తున్నాం కదా, మీతో రైతం ఏం జరగదు ఏమవుదని. అలాంటి దగ్గర తాకట్టు పెట్టేసారు ఆయన ఉదంతంలో. సిఆర్డీఏ ఇచ్చింది తాకట్లు సచివాలయం వివాదంలో సిఆర్డీఏ ఇచ్చిన సర్క్యులర్ ఒకసారి చూసుకోండి, మీరు చూడండి, మీకు నేను కావాలంటే చూపిస్తా. ఏమని పెట్టుకోవచ్చు అని పెట్టుకోలేదని పెట్టుకోలేదు. మరి కొడాలి నాని గారు అంత క్లియర్ గా మాట్లాడతాడమ్మా, నేనేం చేస్తాను? కొడాలి నాని మాట్లాడింది నాకు కొడాలి నాని డిబేట్ అంటే నేను వాస్తవాలు దగ్గర పరిచయం చేస్తున్నా. తాకట్లో సచివాలయం నిన్న పేపర్లో వచ్చింది తల్లి, నేను కాదంటలే. ఇవాళ పేపర్లో ఒక్క లైన్ రాయాలి కదా, ఇవాళ రాశారా? సిఆర్డీ నోటీస్ ఇచ్చింది, సిఆర్డీ గో తల్లి నీకే చూపిస్తున్నాను నేను. సిఆర్డీ క్లారిఫికేషన్ ఇచ్చింది దాని మీద, వీఆర్ నథింగ్ డూ ఇట్. నాకు కొంచెం ఫార్వర్డ్ అదేనమ్మా, నీ నెంబర్ లేదు అదే తీసుకుని నీకు ఫార్వర్డ్ చేస్తాను. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవద్దు, ఏమనుకోక తల్లి, మనం వాస్తవానికి దగ్గరగా ఉన్నాం దూరంగా. ఇప్పుడు నేను 16,50,000 నేను తెచ్చిన లెక్కలు కాకి లెక్కలు కాదు కదమ్మా. ఇవాళ మన జాతీయ అభివృద్ధి కూడా మన దీంట్లో సంతరించుకుని కనబడుతూ ఉంటుంది. 6.2%. అలాగే జిఎస్డిపి వ్యవసాయ ఉత్పత్తుల సంగతి కూడా నేను చెప్పాను కదా, ఇది ఈ విధంగా చేయబట్టే మనకు పెరుగుతాయి. లేకపోతే ఏ ప్రామాణికంగా నేను మీరు వరకు కదా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఎలిమెంటరీ స్కూల్కి పిల్లలకి ఏమంటారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు మన రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ఉంది అంటారు, అంతేనా? నేను బ్రహ్మాండంగా ఉంది, రాష్ట్రం ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంది, మనం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ మనం చెప్పుకునే కథలు వాస్తవానికి దూరంగా మాట్లాడినప్పుడు పార్టీ అద్భుతంగా పరిపాలన. నేను వైఎస్ఆర్సీపీకి సర్టిఫికేట్ ఇవ్వట్లే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ గివింగ్ సర్టిఫికేట్ టు ఆంధ్రప్రదేశ్. ఇవాళ 34,000 ఎకరాలు రైతులు ఇచ్చిన దానికి సిఆర్డీఏ చట్టంలో సిఆర్డీఏ పరిరక్షిస్తుంది మీకు చెప్తున్నా. ఇది సిఆర్డీఏ పరిధిలో ఈ విధంగా జరగలేదని సిఆర్డీఏ నోటీస్ మనకి ప్రామాణికం. ఇది కాదని అదేదో ఆవిడ కొడాలని అన్నాడు పనికిమాల మాటలు, లేదా అలా పేపర్ రాశాడు, నాకెందుకు నీకెందుకమ్మా, మనకు అవన్నీ అనవసరమైన విషయాలు. పేపర్లో వాస్తవానికి దగ్గరికి మాట్లాడదాం. సిఆర్డీఏ విషయాలను కూడా పక్కదోవ పట్టించి రాజధాని భూములు మరి అందరికి పంపకానికి పెట్టిన దాన్ని ఏమంటారు? ఏం పంపకం పెట్టారు? ఎందుకు పెట్టలేదు? సెంటున్నర భూములు ఏం తక్కువేం కాదు కదా. సిఆర్డీఏ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కాదు కదమ్మా, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 2,500 ఎకరాలు భూమిని పక్కకి తీసి ఇది అణగారిన వ్యవస్థకి అణగారిన దీనికి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఆ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదు. తెలుగుదేశం అవే భూములు గనక తెలుగుదేశం కేటాయించిన భూములనే పంచినట్టయితే తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ అబ్జెక్షన్ పెట్టరు. మీరు 5 జోన్లో ఉన్న వాటిని పంచితేనే అబ్జెక్షన్ పెట్టారు. వ్యాపార సంస్థలకు ఏవైతే కేటాయించారో సిఆర్డీఏ ఒప్పందం ప్రకారం జరిగిన కేటాయింపు పేద ప్రజలు పంచడానికి ఈ రోజు ప్రభుత్వం అనేది చట్టాలను ఉల్లంఘిస్తుంది కదా.